వీటిలో ప్రత్యేకంగా చెప్పవలసినది వారి రాజధాని అమరావతి గురించి. దక్షిణాదిలో ప్రఖ్యాతిగాంచిన నగరంగా చరిత్రకారులు చెబుతారు. అమరావతి అతి పురాతనమైన బౌద్ధ క్షేత్రం కూడా. కృష్ణానది ఒడ్డున 12 మైళ్ళ పొడవున విస్తరించి ఉంటుంది. ఇలాంటి ఒక గొప్ప నగరం చూడాలంటే మనకు ఒక గైడ్ కావాలి. అదుగో వస్తున్నాడు బాధరాయుడు. వీరికి మించిన గైడ్ మనకి ఎక్కడా దొరకదు. ఏం చెప్తారో చూద్దాం. కొంచెం అందరూ నిశ్శబ్దంగా ఉండాలండి. పిల్లలు చెప్పే డైలాగులు మీకు వినపడాలి అంటే నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి అందరూ. ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి. దాని తర్వాత స్నాతకోత్సవం, భోజనాలు. సూర్యుడు నడినెత్తికొచ్చాడు. చైనా యువరాజు ఇవ్వాలే దిగుతాడని ఘంటసాల నుంచి వార్త వచ్చింది. కర్మ కాకపోతే వీడు ఇవ్వాలే దిగాల. ఊరంతా జనం. మహాచైత్యానికి కొత్త ప్రదక్షిణ పదం ఇవ్వాలే తెరుస్తున్నారు. ఆహాహా, అద్భుతమైన శిల్పాలు చూసేందుకు దేశమంతా దిగబడ్డారు. ఊరంతా పండగ. అయినా తప్పదు, వచ్చేది చైనా యువరాజు. అరేరే, మాటల్లో పడి అప్పుడు రేవు దగ్గరికి వచ్చేసాం. అదిగో జాంగుడా, ఆ వచ్చేదే చైనా రాకుమారుడు యాన్. ఆహాహా, ఎంత పెద్ద నగరం! లుయోంగ్ పట్టణం ఇందులో 4 వంతు కూడా ఉండదు. అదిగో ఎదురుగా ఉన్నది విపణి వీధి కాబోలు. విడిదికి వెళ్ళేలోగా ఒక్కసారి ఊరంతా తిరిగి రావాలి. మహాచీనం యువరాజు చక్రవర్తి సోదరుడు యాన్ యువరాజుకి స్వాగతం సుస్వాగతం. అయ్యా, నా పేరు బాదరాయణుడు. మీ మంచి చెడ్డలు చూసేందుకు నిగమ సభ నన్ను నియమించింది. బాగు పదండి, అలా ఊరంతా తిరిగి వద్దాము. ఇంతకీ ఇక్కడ చూసేందుకు ఏముంది? మా ఊళ్ళో చూడాలంటే ఎన్నో వింతలు. అందున మీరొచ్చిన ముహూర్తం మంచిది. ఇక్కడ చూడాలంటే బాలశ్రీదేవి గుడి, నాగదేవర స్తూపం, సంప్రతి విహారం, ఇలా ఎన్నో. ఇక అన్నిటిలోపు గొప్పది మా దేశంలోనే పెద్దదైన మహాచైత్యం. అదొక అద్భుతం. అందాక ఎందుకు, ఇక్కడే చూడండి మా శిలాబద్ధంకుల అంగడి. పాలరాయి, దేవదారు, కంచు, అద్భుతమైన శిల్పాలు. ఇవి చూడటానికి నెల రోజులు కూడా చాలవు. ఆహా, అద్భుతం! అటు చూడండి, చీనాంబరాలు. మీ దేశంలో నుంచే వచ్చిన ముడిపట్టుతో మా నేతగాళ్ళు నేసిన వస్త్రాలు. మా దేశంలో కూడా ఇంత అద్భుతమైన పట్టు వస్త్రాలు దొరకవే. అదే మా నేత కార్మికుల పనితనం. అటు చూడండి, ఉల్లి పొరల కన్నా సన్నగా నేసిన రవ్వ పట్టాలు, కలంకారీ అద్దకాలు. ఓహో, బాదరాయణ ఇక్కడున్నావా? ఓహో, మరి ఇతగాడేనా మన చైనా యువరాజు? అయ్యా, నీకు మా రోమా సెనెట్ నుంచి శుభాకాంక్షలు. ఇక్కడ తయారయ్యే సిల్కు బట్టలు మీరు చూస్తున్నారా? ఇవి మా దేశానికి చాలా ఇబ్బందులు చేస్తున్నాయి. మా ఆడవాళ్ళు కోట్ల కొద్ది డబ్బు ఖర్చు పెట్టి ఈ బట్టలు కొని పారేస్తున్నారు. మా ధనాగారం మొత్తం ఖాళీ అవుతుంది. ఏం చేస్తాం? ఇంతకీ నీవేం కొనాలని వచ్చావు? సుగంధాలు, పరిమళ ద్రవ్యాలు, అగర్, కస్తూరి, జాజికాయ, కనకపురం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ
తిప్పయ్య శెట్టి దుకాణానికే పదండి. సారవాహన యశ ప్రతిష్టాకర క్షత్రపదర్పమానమర్థ క్షహారాటకుల నిర్వంశీకరణ సకయమన పాహ్వలి శూధన త్రిసముద్రపితతోయ వాహన అప్రతీహత చక్ర శ్రీధాన్య కనకాధీశ్వర సమస్త దక్షిణాపదపతి గౌతమీపుత్ర శ్రీ 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 శతకర్ణి జయ హో జయ హో. ఓహో యాన్ యువరాజుల సుస్వాగతం. ఈ సువిశాల ఆంధ్ర సామ్రాజ్యంలో మీకు ఏమి కావాల్సిన మొహమాట పడకండి. మీరు మా అతిథులు. అతిథులని దేవుడిలా గౌరవించడం మా ఆంధ్రుల సాంప్రదాయం. మీరిక్కడ ఉన్నంత కాలం నేను మీ సేవకుడిని. అయ్యో ఎంత మాట మహారాజా, తమంతటి వారు అలా అనడం తగదు. అందులో ఆశ్చర్యమేముంది? మా ఆంధ్ర రాజ్యంలో అందరూ సమానులే. మా రాజ్యాభివృద్ధికి ప్రతి పౌరుడు కారకుడే. వడ్రంగి, రైతు, కమ్మరి, పశుపాలకుడు, చర్మకారుడు మొదలైన చేతి వృత్తుల వారు, వర్తకులు, స్త్రీలు అందరూ ఈ రాజ సంపదలో సమాన భాగస్వాములే. అతిథి ధర్మంలో ఎవ్వరూ నాకు తీసిపోరు. రండి, ముందుగా మా తల్లి రాజమాత గౌతమి బాలశ్రీదేవిని పరిచయం చేస్తాను. మీరు సరిగ్గా చెప్పారు సామ్రాట్. మీ ఆంధ్రుల ఆతిథ్యం తీసుకొనిన వాళ్ళకే తెలుస్తుంది. మీ రాజధాని అమరావతి ఈ ప్రపంచంలోనే చాలా గొప్పది. అవునవును రాకుమారా, నా కుమారుని రాజ్యంలో శాంతి సౌఖ్యాలకు కరువు లేదు. దేశం సుసంపన్నం. వాసుదేవుడు, బుద్ధ భగవానుడు మాకు అండగా ఉన్నంత కాలం మా ఆంధ్ర శాతవాహన రాజులది అప్రతిహత చక్రమే. అమ్మ, మీ ఆశీర్వాదం ఉంటే చాలు. 200 సంవత్సరాల క్రితం శాలివాహన చక్రవర్తి స్థాపించిన ఈ ఆంధ్ర సామ్రాజ్యం మరో 1000 ఏళ్ళు వర్ధిల్లుతుంది. లేనాయనా, ఆ మహాపురుషుడు ఆచార్య నాగార్జునుడి రాకకి సమయమైంది. ఆచార్యులకు నమస్సు. గురుదేవుని రాకతో ఈ ధాన్య కటకం పావనమైనది. ఇతడు మధ్య చీనా రాకుమారుడు యాన్. ఆచార్య, మా అన్నయ్య మింగ్ చక్రవర్తి యాంగ్తో ఈ దేశానికి వచ్చాను. మా అన్నయ్యకి ఒక కల వచ్చింది. అందులో బుద్ధ భగవానుడు కనిపించాడు. ఆ మహానుభావుని ప్రవచనాలు పుస్తకాల రూపంలో తీసుకురమ్మని నీ వద్దకి పంపాడు. నేను అనుగ్రహిస్తే. నాయన, నీ రాక గురించి నాకు ముందే తెలుసు. నీ అన్నకు కావాల్సిన గ్రంథాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. శాతకర్ణి చక్రవర్తి ఓడలు కూడా సమకూర్చారు. మరి నీ ప్రయాణం ఎప్పుడో? ఆచార్య, శాతకర్ణి మహారాజు అనుమతిస్తే నేను ఇక్కడే ఉండిపోతాను. దయతలిచి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. అదేమిటి రాకుమారా, మధ్య చీనాలు భోగభాగ్యాలు వదిలి ఇక్కడ భిక్షుగానా? మహారాజా, ఈ అమరావతి స్వర్గం కన్నా గొప్పది. ఇక్కడున్న విద్యాలయాలు మరెక్కడా లేవు. మహాపండితుడు నాగార్జునాచార్య వారి పాదాల వద్ద శిష్యుడి స్థానం ముందు చక్రవర్తి సింహాసనం కూడా సాటిరాదు. నిజం నిజం. అది ఆంధ్ర శాతవాహనుల అమరావతి. 450 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా పాలించిన సామ్రాజ్యం ప్రపంచ చరిత్రలోనే మరొకటి లేదు. అది మన ఆంధ్రులకు మాత్రమే సాధ్యమైంది. శాతకర్ణి విజయాన్ని పురస్కరించుకుని మొదలైన శాలివాహన శకం ఈనాటికి భారతీయుల భారత కాలమానం శాలివాహన శకంగా
కనిపిస్తుంది. అమరావతి 2వ అంకం వచ్చేలోగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఉత్తీర్ణులైన పిల్లలంతా లంచ్ టేబుల్స్ దగ్గర లైనప్ అయితే మీరు గౌన్లు వేసుకొని రెడీ అవుదురు కానీ. ప్రియమైన ప్రదేశం కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. ఈ సప్త గోదావరి తీరంలో నేను ప్రతిష్ఠించిన ద్రాక్షారామం, క్షీరారామం, ఆహా నా పేరున కట్టిన భీమారామం, కుమాభీమారామం 4 శివాలయాలు పూర్తయ్యాయి. కానీ ఈ కృష్ణా తీరంలో ఈ అమరారామంలో ఆలయం పూర్తి చేస్తే గాని నా జన్మ సార్థకం కాదు. అందులో సాటి లేనిదిగా ఈ ఆలయం తీర్చిదిద్దాలి. అదిగో అతడెవ్వడో కాపాలికుడు ఏదో ఆందోళన చెందుతున్నాడు. హర మహాదేవ శంభో శంకర అద్భుతం. హర మహాదేవ శంభో శంకర అద్భుతం, మహాద్భుతం. ముక్కంటి మహారాజు త్రిలోచన పల్లవుడు ప్రతిష్ఠించిన అమరేశ్వర లింగం రోజు రోజుకి పెరుగుతూ ఈనాటికి గుడి కప్పును చీల్చుకొని పైకొచ్చింది. ఈ వీరశైవ ప్రపంచనాన్ని ఆపడం ఎవ్వరితరం కాదని నిరూపిస్తుంది. ఇక దేశంలో వీరశైవానికి ఎదురు లేదు. మహారాజా, ఆ కత్తి బదిలి ఈ త్రిశూలం అందుకో. ఇక నీ త్రిశూలానికి తిరుగులేదు. నీ దేశంలో నిలువుగొట్టు వైష్ణవులకు, నిర్గండ జైనులకు స్థానం లేదు. కాదన్న వాడి తలలు తెగి నేలబడాలి. హర మహాదేవ శంభో శంకర. శాంతించండి, శాంతించండి. అమరేశ్వరుడి లింగం దినదినం పెరిగిపోవటం అద్భుతమే, కాదనను. కానీ దేశంలో శైవులకు మాత్రమే స్థానం అనే మీ వాదం తీవ్రవాదం. నేను శైవుడినే, మా చాళుక్యులు శైవులే. కానీ విష్ణువు, శివుడు పరమాత్మ స్వరూపాలే. అందుకని మా కుమారుడికి విష్ణువర్ధనుడనే అని పేరు పెట్టాం. అంతేగాక మా పూర్వులు ఒకప్పుడు జైనులు. అన్ని మతాలు సమాన దృష్టితో చూడటమే మన దేశాచారం. ఈ ఆలయం నిర్మించి అందులో సాంప్రదాయాలు నెలకొల్పాలనే మా ఉద్దేశం. ఎంత మహారాజు అయినా కప్పు చీల్చుకొని పెరిగే లింగానికి గుడి ఎలా కడతావు? ఓ నిజమే, ఈ చిక్కుముడి విప్పగలిగిన మహానుభావుడు ఆ ఆదిశంకరుడు ఒక్కడే. తలుచుకున్నంత ప్రత్యక్షమైన దైవస్వరూపులు స్వామి గారికి ఈ చాళుక్య భీముడి ప్రణామాలు. శతమానం భవతి శతాయుష్ పురుష. మహానుభావ, మీ రాకతో ఈ అమరావతి పావనమయ్యింది. రాజా, ఇది మహాపుణ్యక్షేత్రం. మా మాధ్యమిక వాదానికే మూలస్థానం ఈ అమరావతి. పూర్వసాగుల దేశాలకు నాగరికతను పంచిన అమరసీమ. ఈ క్షేత్రం ఎల్లప్పుడూ పావనమే. ఇంతకు నన్ను తలుచుకున్న కారణం? స్వామి, ఈ కృష్ణా తీరంలో ఈ పవిత్ర భూమిలో వెలసిన అమరేశ్వరుడికి ఆలయం నిర్మించాలి. కానీ దినదినానికి పెరిగిపోతున్న ఆ మహాశివుడి లింగంతో ఎలా? నీ లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది. ఎటువంటి అనుమానం లేకుండా గుడి కట్టు.
అమరేశ్వరి లింగం ఇక పెరగదు. మహాప్రభు, దేవాలయంలో అద్భుతం జరిగింది. అమరేశ్వరి లింగం పెరగడం ఆగిపోయింది. అంతా స్వామివారి దయ. ఈ క్షేత్రం పంచారామాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కగలదు. రానున్న కాలంలో ఈ అమరావతి సీమ పూర్వవైభవాన్ని సంతరించుకొని తలమానికమైన నగరంగా ఎదుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. గుడి అగ్రహారం. కృష్ణా నది ఒడ్డున ఒక చిన్న కుగ్రామం. కృష్ణమ్మ లక్కల్లో పచ్చిక బయళ్ళు ఏవో కొన్ని పశువులు వేస్తున్నాయి. చింతపల్లి సంస్థానానికి చెందినవి కాబోలు. లక్ష్మీపురం భూములు కుంపిణీకి లీజు ఇచ్చి ఆ డబ్బులతో కొత్త జమీను సస్యశ్యామలం చేస్తాడట. అదే కనుక జరిగితే కరువు రాక్షసి పాలబడిన ఆంధ్రదేశానికి మంచి రోజులే. అదిగో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. ఈ గుట్టపై నుంచి చూస్తే ఊరంతా కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ గుట్ట మీద ముక్కంటి మహారాజు అంటే త్రిలోచన పల్లవుడి సింహాసనం ఉండేదట. కరువు బాధితులు కొల్లలుగా రావటంతో ఊరు పెరిగిపోయింది. మంచి నీటికి ఇబ్బంది లేకుండా ఈ గుట్ట మీద కుంట తవ్విద్దామనుకుంటే ఏవో శిల్పాలు బయటపడ్డాయి. అద్భుతమైన శిల్పాలు. వెంటనే కుంట తవ్వటం ఆపించి ఆ శిల్పాలని గుళ్ళోకి చేర్పించాను. వాటిని పదిలం చేయమని గుంటూరు సర్కార్కి కూడా సూచన చేశాను. సర్వేయర్ మెకెన్సీ దొరగారు వస్తున్నారు. చూద్దాం వారేమంటారో. తెలుగు వారు గొప్ప వాళ్ళు, బహు నేర్పులు మీరు. అద్భుతం అద్భుతం. ఈ అమరావతి శిల్పాలు ప్రపంచంలోనే గొప్ప కళాఖండం. 2000 సంవత్సరాల క్రితం మాట. ఓహో, చాలా గొప్ప. బాగు బాగు బహు గొప్ప. మీ తెలుగు వారిది గొప్ప నాగరికత, చాలా గొప్ప. కానీ ఈ అమరావతి శిల్పాలు ఇక్కడ వదలటానికి వీలే. తీసుకొని పోదాం లండన్కి. అదే రైట్. అరే, వీటిల్ని ఇక్కడే పదిలా పరిస్తే బాగుంటుందిగా. లేదు, ఇక్కడ వదలటానికి వీలు కానే కాదు. లండన్కి తీసుకెళ్ళాలి. అక్కడ చదువుకున్నో చూస్తారు, చరిత్రకాలు చూస్తారు, శిల్పులు చూస్తారు. ఇక్కడేముంది? ఇది చాలా మారుమూల ప్రాంతం. మీకు చరిత్ర మీద దృష్టి లేదు. మీరు చాలా వెనుకబడ్డవారు కదా. అందుకే వీటిని లండన్కి తీసుకెళ్ళారు. వెంటనే తీసుకెళ్ళారు. వీళ్ళ బాలకం చూస్తే మన వారసత్వ సంపద మనకి మిగిలించేలా లేరు. కానీ అధికారం ఆంగ్లేయులది. వాళ్ళని ఎదిరించడానికి సమయం కాదు. ఎందుకంటే కరువు, పుర్రెల కరువు లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. తలుచుకుంటేనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మరోవైపు పిండారిల దోపిడులు. ఆంగ్లేయులు అండలేనిదే దేశంలో పిల్లా పాపలు, మనుషులు, పశువులు ఏమీ మిగలవు. బాధ్యత గల వ్యక్తిగా ఈ శిల్ప సంపద గురించి ప్రభుత్వానికి తెలియపరచడం నా ధర్మం అనుకున్నాను. ప్రజల బాగు కోసం
ప్రజల బాగు కోసం నేను తీసుకున్న నిర్ణయం వల్ల మన ఆంధ్రుల వారసత్వ సంపద అమరావతి నుండి తరలిపోయింది. దీనికి ఒక విధంగా నేనే పాత్రుడినా? భగవంతుడా, భావితరాలు నన్ను క్షమిస్తాయా? మీరు నన్ను క్షమిస్తారా? హెన్రీ కోల్ జూనియర్ ప్రవేశించారండి. ఇప్పుడు హెన్రీ కోల్ జూనియర్. అమరావతి శిల్పాలు అమరావతిలోనే ఉంచాలని నేను బాగా పోరాడింది. అవి మనవి కాదు, మన ఆస్తి కాదు, మన వారసత్వం కూడా కాదు. మనకి వాటి మీద ఉత్తరాధికారం లేదు. శిల్పాలను అమరావతిలోనే ఉంచాలని కోరుతూ ఆర్కియాలజీ వారికి ఉత్తరాలు రాసి తిని, ఈ విషయంలో నీకు ఏమిటి సంబంధం అని వాళ్ళు నా మాట త్రోసిపుచ్చినారు. శిల్పాలను మద్రాసు తరలిస్తాము అని అనేది నేను ఎదురు తిరిగి మీరు లూటీ చేసే దొంగలా లేక పాలించే దొరలా? కానీ నా మాట పట్టించుకోలేదు. ఎందుకు అనాగరిక తెలుగు వాళ్ళకి వత్తాసు పలుకుతున్నావు అని అడిగినారు. ఈ తెలుగోళ్ళు అపార సంపదని పాడుపెట్టుకోవటం తప్ప ఏమీ చేయలేదు అని అనేది. అనాగరికుల వీళ్ళ 2000 సంవత్సరాల క్రితం అప్పటికి రోమ్లో ఇంత గొప్ప కట్టడాలు కట్టనప్పటివి ఈ శిల్పాలు 2000 సంవత్సరాల క్రితం మనం ఇంగ్లాండ్లో ఎటువంటి అనాగరికతతో కొట్టుమిట్టాడుకుంటూ బతికినాము, కొంచెం గుర్తు తెచ్చుకోండి అని అంటుంది. కానీ వాళ్ళు నా మాట పట్టించుకోలేదు. అమరావతి శిల్పాలు ఇంగ్లాండ్, మద్రాస్, కలకత్తా వెళ్ళిపోయాయి. చెప్పండి, మీ అమరావతి శిల్పాలు మళ్ళీ అమరావతికి తీసుకుని రావాలని మీకు అనిపిస్తుందా లేదా? చెప్పండి, ఎస్ ఆర్ నో. చెప్పండి, ఎస్ ఆర్ నో. చెప్పండి, ఎస్ ఆర్ నో. చాలా బాగా చేశారు కదండి పిల్లలు. దీన్ని రాసింది సాయి పాపినేని గారండి. ఆయన ఎవరో కాదు, మన డాన్జీ గారి స్నేహితులు. అందరూ మన చరిత్ర గురించి మనకే తెలియదు చాలా కదా. ఈ పిల్లలు మనకు చెప్పారు. మొట్టమొదటి అది. రెండోది, ఎక్కడన్నా పొల్లు పోయారా? ఎక్కడన్నా ఒక్క చూడండి. తెలుగు సాధారణమైన తెలుగు డైలాగులు కాదండి, కష్టమైన తెలుగు. కానీ వాళ్ళు ఆ తెలుగు నేర్చుకుని ఆ నాటిగా వేయడం ఎంత గొప్పతనం. ఒకసారి లేచి నుంచోని చప్పట్లు కొట్టాలి మీరు. ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది నాకు. మనబడి పిల్లలు ఇంత గొప్ప కార్యక్రమం, ఇంత బ్రహ్మాండమైన నాటకం వేయగలిగారంటే అంటే ఎక్కడ అంటే మామూలుగా చాలాసార్లు ఏం చేస్తుంటామంటే ఆడియో లిప్సింగ్ చేస్తుంటారు పెద్దవాళ్ళు కూడా నాటకాల్లో. లిప్సింగ్ లేదు, లైవ్ డైలాగ్ మొత్తం ఎక్కడా పొల్లుపోకుండా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయకర్తగా వ్యవహరించిన వారు నీలిమ యాదళ్ళ, శిరీష పొట్లూరి గారు, నిర్మలా తోటకూరి గారు, మాధవి జట్టవల్లభులు గారు, రమా కండూరి గారు, విజయ ఓరుగంటి. మరొక కార్యక్రమం
నాగడిలో మీ పిల్లలను చేర్పించండి, మాతృభాష నేర్పించండి. తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు, వాస్క్ అక్రిడిటేషన్, ఎన్నో స్కూల్ డిస్ట్రిక్ట్లలో వరల్డ్ లాంగ్వేజ్ గుర్తింపుతో మీ పిల్లలకు తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయం నేర్పించే ఏకైక విద్యాలయం మనబడి. వివరాలకు manabadi.silicanandhra.org లేదా 1844 626 2234 ని సంప్రదించండి.